నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారు అందరి ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. మరి ద్వాదశ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. నేటి పంచాంగం 25/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:44, సూర్యాస్తమయం సాయంత్రం 5:49, తిథి దశమి రాత్రి 10:29 వరకు, నక్షత్రం చిత్త మధ్యాహ్నం 3:22 వరకు, యోగాలు అతిగండ రాత్రి 9:47, కరణము వణిజ ఉదయం 9:12 వరకు, కరణము విష్టి రాత్రి 10:29 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుంచి 1:40 వరకు, గుళికకాలం ఉదయం 10:53 నుంచి 12:16 వరకు, యమగండం ఉదయం 8:07 నుంచి 9:30 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:39 వరకు, అమృతకాలం ఉదయం 8:09 నుంచి 9:57 వరకు, వర్జం రాత్రి 9:37 నుంచి 11:24 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. అలాగే లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా చాలా కష్టపడి పనిచేస్తారు. అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. అలాగే కొత్త కోరికలు ఏర్పడడం, వాటిని సాధించుకోవడంలో అన్ని విధాల మీరు శ్రమపడడం, అలాగే సంఘంలో పరపతి, గౌరవం మొదలైనవి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. అమ్మా, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి పెట్టుబడుల మీద ఎక్కువ ఆలోచనలు సారిస్తారు. అలాగే స్థిరాస్తుల మీద పెట్టుబడులకు సంబంధించి కానీ, లేకపోతే ఏమైనా చారిటబుల్ ట్రస్ట్లకి డొనేషన్లు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశ ప్రయాణాల కోసం కూడా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో బంధువులతో మీరు మాట్లాడడం, ముఖ్యంగా మీడియా ద్వారా మాట్లాడడం, వాళ్ళతో మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఉపాసనా కార్యక్రమాలు అనుకూలతల్ని సిద్ధింపజేసే విధంగా ముందుకు పెడతాయి. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన మార్పులు, నూతన విషయాలు అనేవి విద్యాపరంగా మీరు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు పెడతాయి. అలాగే మీ ప్రతిభకి ఒక చక్కటి గుర్తింపు అనేది ఏర్పడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం ఆలోచనలు అధికంగా ఉంటాయి. వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో మీరు ఎక్కువ కొంత అసంతృప్తికి లోనవుతున్నప్పటికీ కూడా నూతన అవకాశాలు రావడం, ఆ వచ్చిన అవకాశాల్లో దేన్ని తీసుకోవాలి, దేంట్లో వద్దు అనుకున్న విషయాల్లో ఎక్కువ తర్జన పడడం, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కుటుంబంలో ఏర్పడడం, అంటే మీ ఆలోచనలకి ఒక సరి అయిన సమాధానం రాకుండా కొంత ఇబ్బందికరంగా మానసిక పరిస్థితులు అనేవి ఎదుర్కోవడం, అంటే ఒకేసారి అనేక రకాలైన ఆలోచనల వల్ల కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం మంచిది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి చక్కటి ఆలోచనలతో వీళ్ళు చేసే పనులలో ఎంత వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నా దానికి తగినంత శ్రమకి తగిన గుర్తింపు రావటం లేదనే ఆలోచనలు కొంతవరకు సాగుతున్నప్పటికీ కూడా మీరు పెడుతున్న ఖర్చులు అనవసరంగా పెడుతున్నానేమో అనే ఆలోచనలు మీకు వచ్చినా కూడా ఆ విషయంలో టెన్షన్ పడక్కర్లా. ఎందుకంటే అవన్నీ కూడా మీకు ఉపయోగకరంగానే ముందు సాగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండేట్టుగానే మీరు ఆ కార్యక్రమాలన్నీ చేస్తారు. అలాగే మీ మాటల వల్ల చక్కగా వ్యక్తుల్ని ఆకట్టుకోవడం, ఆశించిన ఫలితాలు సాధించడం, మాటలతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేద్దామనుకున్న కార్యక్రమాలు చేయడం, దాని భగవంతుడి యొక్క ఆశీస్సులు మొదలైనవి లభిస్తాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు?
కన్యారాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కొంత సంతృప్తి ఉన్నప్పటికీ కూడా కుటుంబపరమైన ఖర్చుల విషయంలో కొంత ఆలోచనలు అధికం చేస్తారు. మీ మాట విలువ పెరుగుతుంది. కుటుంబపరమైన విషయాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించి మీ మాట నెగ్గే విధంగా మీరు ప్రవర్తనతో అనుకున్నవి సాధిస్తారు. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అవి మీకు ఉపయోగకరంగానే ఉంటాయనుకున్న భావనతో చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల తప్పనిసరిగా అది ముందు భవిష్యత్తులో ఉపయోగకరంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. దైవబలం అనుకూలంతో మీరు అనుకున్నవి సాధిస్తారు. తులారాశి. అమ్మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళ విషయంలో మీకు మనోనిబ్బరం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామితో కలిపి కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో కలిసి కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ కలిసి కానీ కొత్త నిర్ణయాలు వాటిని అమలుపరచడానికి మీరు ఆలోచనలు చేస్తూ ముందుకెళ్ళడానికి తగిన సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మీకు ఏంటంటే దూర ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని శ్రమ అనేది అధికంగా ఉండడం వల్ల కొంత మీరు నిస్సత్తువుగా ఫీల్ అవ్వడం అనేది, దాంతోపాటుగా సమయానికి విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం వల్ల మానసికంగా చికాకులు అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించేప్పుడు వాగ్వాదాలకు లోను కాకుండా బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనుస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఫ్రెండ్స్తో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిపి దీర్ఘంగా మీరు డిస్కషన్స్ చేయడం, అంటే చర్చలు చేయడం, ఆ చర్చలకు ఒక చక్కటి పరిష్కారం రావడం అనేది ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో వారి యొక్క సలహాలు, సంప్రదింపులు అనేవి చేస్తారు. మీకు సంతానంతో కలిసి వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు పెడతారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు అధికంగా ఉంటాయి. నూతన వృత్తిలో బాధ్యతలు అనేవి పెరుగుతాయి. కొత్త వృత్తి కోసం చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉన్నప్పటికీ దాంట్లో ఇతరుల సహాయం సహకారం లేకున్నా కూడా మీ అంతటి మీరు స్వశక్తితో పైకి ఎదగడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా వృత్తిలో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎవరన్నా వేరే వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కొంత మానసిక శాంతి అనేది ఏర్పడుతుంది వృత్తిపరమైన విషయాల్లో. ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఆ విషయంలో తీసుకోబోతున్న నిర్ణయాలు, అంటే తండ్రితో సంప్రదించి తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో, అది వాళ్ళ తీర్థయాత్రల విషయం కావచ్చు, లేకపోతే మీ ఉన్నత చదువులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఏర్పాటు చేసుకుంటున్న ఆలోచనలలో ఆకస్మికంగా వాయిదాలు, ఆలస్యాలు కొంత చికాకును కలిగిస్తాయి. కనుక అలాంటి వాటిని అధిగమిస్తూ సామరస్యంగా ముందుకు వెళ్ళడానికి, ప్రయాణాల్లో ఇబ్బందులు లాంటివి ఏర్పడకుండా ఉండడానికి గౌతమ నామస్మరణ చేయడం చాలా మంచిది. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబపరమైన విషయాల్లో ఆకస్మికమైన చికాకులు అనేవి ఎదురవుతాయి. ముఖ్యంగా మీ మనసులో ఉద్దేశం ఒకటైతే అవతల వాళ్ళకి ధ్వనించేది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశాలను రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్య లేకుండా అన్ని విషయాలను అధిగమిస్తూ ముందుకు పెడతారు. నేటి వైశిష్ట్యం. అమ్మ నేటి వైశిష్ట్యంలో భాగంగా ధనుర్మాసం కాబట్టి ప్రతిరోజు కూడా చక్కగా పాసురాల గురించి మాకు తెలియజేస్తూ వస్తున్నారు. ఈరోజు ఎన్నో పాసురం గురించి ఏ విషయాలు తెలియజేయబోతున్నారు? ఈ రోజున 10వ పాసురం గురించి దాని యొక్క అర్థాలు, అంటే 10వ పాసురం మనకి మొదలవడమే నొత్తుచ్చు వర్గం అంటూ మొదలవుతుంది. అయితే ఈ పాసురం యొక్క అర్థం ఏంటో మనం ఇవాళ తెలుసుకోవడానికి వీలైనంతవరకు ప్రయత్నం చేద్దాము. అయితే ఈ పాసురంలో నేను మేల్కోబోతున్న గోపికని ఈమె ఎలా మేల్కొల్పదలుస్తుందన్నది మనం ఇక్కడ చూస్తాము. ఈ గోపిక యొక్క మానసిక పరిస్థితి ఏంటంటే, ఈ గోపిక కృష్ణుడి పొరుగింటి పిల్ల ఈమె. అయితే తానుగా కృష్ణుడిని పొందదలిచింది కాదు, కృష్ణుడే తన వద్దకు రాగలడని ఆశించి నిబ్బరంగా నిద్రిస్తున్నది ఈమె. అయితే
పరమాత్మయే వచ్చి ఆనందింపచేయునని స్వప్రయత్నము మాని ఉందరు కొందరు. ఈనాటి గోపిక పరిస్థితి ఇలాంటిదే. ఫలితము వచ్చినను రాకపోయినను దానివల్ల వచ్చు లాభములు అన్న విషయంలో లాభనష్టాలు భగవంతుడికే కానీ తనవి కావు అని నిశ్చింతగా ఉందన్నమాట ఆమె. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఈనాటి గోపికను మన గోదాదేవి ఎలా మేల్కొల్పుతుందంటే వ్యంగ్య వైభవంతో మేల్కొల్పుతుంది. ఏమమ్మా, మాకంటే ముందే నోమునొచ్చి స్వర్గమున ప్రవేశించుచున్నావా? పోనీలే, వాకిలి తలుపు తెరపకపోతే పోయావు. నోరైనా తెరిచి ఒక మాటైనా చెప్పవా? పరిమళించుచున్న తులసి కిరీటధారి నారాయణుడు మాచే కీర్తింపబడి మాకును పరనిచ్చును గదా. ఆ పుణ్యమూర్తిచే మృత్యువు నోటిలోకి త్రోసేబడిన కుంభకర్ణుడు ముందే నిద్రలో నీతో పందెం కాచి ఓడిపోయి అతని గాఢ నిద్రను పణంగానికి ఇచ్చిపోయాడా? చెప్పవమ్మా. మరి ఇంత మొద్దు నిద్ర అయితే ఎట్లాగమ్మా? మా అందరికీ అరుదైన అలంకారము నీవే కదా తల్లి. నిద్రలేచి తేరుకొని వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు అని మన వ్రతముని అన్వయించుకో అని చెప్తుందన్నమాట ఆవిడ. ఇచ్చట స్వర్గం అంటే భగవంతుడి యొక్క అనుభవం, నిరతిశయ సుఖము, ఆనందము. శ్రీరామచంద్రుడితో అడవికి వెళ్ళినప్పుడు కూడా సీతాదేవి ఇలా అందిట. ఏముందంటే, నీతో కలిసి ఉండుటయే స్వర్గము, నిన్ను విడిచి ఉండడం నరకము అందిట ఆవిడ. అలాగే పొరుగింటి గోపిక అయిన ఈమె కోసం కృష్ణుడే వ్రతం చేస్తున్నాడట, ఈమె ఆయన కోసం వ్రతం చేస్తుందట. ఒకరిని పొందడం కొరకు ఒకరు పరస్పరం ఇంటి లోపల వ్రతం చేస్తున్నారా? అలా అయితే తలుపు తెరవకు, ఒక మాట చెప్పు చాలు అంటున్నది ఈమె. లోపల కృష్ణుడున్నాడని నీకెలా తెలిసింది? కృష్ణుడు నీకు కనబడుతున్నాడా? లేదే. ఆయన మాకు కనబడ్డానికి నీ తలుపు అడ్డం ఉంది కదా. అయితేనే కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు తెలిసింది. ఎలా తెలిసింది? ఆయన ధరించిన కిరీటంలో తులసి సువాసనలు గుబాళిస్తున్నాయి. ఆయన మా ఇంట్లోకి ఎలా వచ్చాడమ్మా? తలుపులు వేసే ఉన్నాయి కదా. అదేంటి? ఆయన పేరు నారాయణుడు కదా. నారాయణుడు అంటే లోపల వెలుపల అంతటా ఉన్నవాడని అర్థం కదా. నీ గదిలో ఉంటాడు, నా లోపల ఉంటాడు. ఆ స్వామి ఎంత సులభుడో కదమ్మా. ఆయన వద్దకు వెళ్ళి మనమేమీ అడగక్కర్లా. స్వామి నేను క్షేమంగా ఉండాలి అంటే చాలు, మనకు కావాల్సినవన్నీ తానే అయి తెలుసుకొని చేస్తారు. ఆయనే మన పుణ్యఫలం, ఆయనే మన నోము ఫలం, ఆయనే ఉపాయం, ఆయనే ఉపేయం అని ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ పాసురంలో అర్థానుసంధానం కనుక చేసుకున్నట్లయితే మనకు ప్రసన్న జన కూటస్థులు శ్రీ నమ్మాళ్వారు దర్శనమిస్తారు. అంటే నమ్మాళ్వారిని సంబంధించినట్టుగా మనం ఇక్కడ మాట్లాడాలి. వీరు సిద్ధోపాయ నిష్ఠులు, భగవత్ కటాక్షమే వీరికి భగవత్ప్రాప్తి ఉపాయము. ఈ అసాధారణ శిశువు స్తన్యపానాదులు లేక ఏడువక కన్నులు తెరవక ఉన్నట్టయిన పుట్టినప్పుడు లేక వరప్రసాదుడిగా కలిగిన ఈ బిడ్డని చూసి ఈ విపరీత పరిస్థితికి విచారించి తల్లిదండ్రులు ఆ శిశువుని తీసుకెళ్లి కురుకాపురిలోని ఆలయానికి తీసుకెళ్లి దేవుని ముఖమంటపంలో ఉంచారట. వెంటనే ఆ శిశువు కన్నులు తెరిచి పాకుచుపోయి ఆలయ ప్రాకారం ఉన్న చింత చెట్టు పైకెక్కి ఆ చెట్టు తొరలో పద్మాసనంలో కూర్చొని యోగంలో మునిగారట. ఆయన అచ్చట్నే 16 సంవత్సరాల పాటు ఆ బాలుడు జ్ఞానముద్రతో మౌనంగా ఉండిపోయారట. ఉన్నం సోరు పలుకు నీరు తిన్నుం వైతిల్యం ఎల్లాం కണ്ണన్ అంటే తినే అన్నము, తాగునీరు, అనుభవించే తాంబూలాది భోగ పదార్థాలన్నీ కృష్ణుడే అని అవలంబించిన ఆ మహాత్ముని చూచుటకు దివ్యదేశం నందల అర్చామూర్తులందరూ వారున్న చింత చెట్టు దగ్గరకు వచ్చి పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు వీరికి కలగజేశారు. అంటే ఈ 3 ఆయనకి అందజేశారు. ప్రీతితో చేసే నిరంతర ధ్యానమే భక్తి, హృదయంలో పరమాత్మ దర్శన సమానంగా భాషించిన పరభక్తి, భగవంతుడిని పర్వతము నెరింగి భగవంతుడి పర్వతం నెరిగి ఆయా కళ్యాణ గుణానుభవం చేయించు ఆయనకు ప్రవృత్తి చేయడమే పరజ్ఞానం. భగవంతునితో ఎడబాటు కలుగునేమో అనే వ్యామోహం చెందుటే పరమభక్తి. ఇవన్నీ వాళ్ళకి కలిగాయిట ఆయనకి. అప్పుడు వారికి దర్శనమిచ్చిన అర్చామూర్తులందరూ స్తుతించి వారిని ఆనందింపచేయగా వారి అళ్వార్ను నమ్మాళ్వార్ అని పిలిచారు. అంటే నమ్మాళ్వార్ అంటే మా అళ్వార్ అని అర్థం. ఇలా ఈ నమ్మాళ్వారు భగవంతుని తమ మనసును ప్రత్యక్ష సమానంగా అనుభవించగా ఆ దివ్యానుభవము హృదయంలో నిమడక ప్రవాహమై వాగ్రూపంలో వెలువడి 4 ప్రబంధాలు రచించారు. అవి 4 ప్రబంధాలుగా దివ్య ప్రబంధాలు అయ్యాయి. అవి తిరువిరుత్తం, తిరువారిసియం, పెరియ తిరువాందాది, తిరువాయ్మొళి. అవే ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ వేద సామవేదాలుగా పండిత లోకాన ప్రసిద్ధి పొందాయి. వీరిని శఠకోపులు అని కూడా అంటారు, కారికుమారులు అని కూడా అంటారు, పరాంకుశులు, కురుకేశులు, తిరుక్కుమార్ నంబి, వకుళాభరణులు మున్నగు నామాలతో విరాజిల్లారు ఈయన. అయితే నేడు ఆలయంలో భక్తులు తీర్థం తీసుకునేటప్పుడు మనం కనుక చూస్తున్నట్లయితే తలవంచి శిరస్సు పైన మనకి శఠారి అంటే శటగోపురం పెట్టడం అనేది జరుగుతుంది. శఠారి శ్రీ నమ్మాళ్వారి శిరస్సుపై నుంచిన శ్రీపాదములే శరణ్యము అని పవిత్ర భావన ఉద్దేశింపజేసినట్టుగా వాటి అర్థం. అంటే ఈయనపై శటగోపముని అని కూడా అంటారు, నమ్మాళ్వారు అంటారు. నమ్మాళ్వారు అంటే మా అళ్వార్లు అని అర్థం. ఈయనకి పరమభక్తితో చిన్నప్పటి నుంచి కూడా యోగ ముద్రలో ఆయన ఉండిపోవడం, ఆయన నుంచి వెలువడిన ప్రబంధాలు ఆయన దివ్య ప్రబంధాలుగా రావడం, అవే ఈ రకమైన వేదాలుగా రూపుదిద్దుకున్నట్టుగా అవే దివ్య ప్రబంధాలుగా మారడం అనేది
పండిత లోకంలో ప్రసిద్ధి పొందాయి. అంతటి గొప్ప వ్యక్తి శటగోపురం అనేది మనకి పెడతారు కాబట్టి దేవుడి దేవాలయంలో, అందులో అది ఇక్కడి నుంచే మనకి అది ఆయన యొక్క నమ్మాళ్ళవారి శిరస్సుపై నుంచిన శ్రీపాదములే శరణ్యము అనే ఉద్దేశంతో ఇది ఏర్పడింది. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు అలాగే రాశి ఫలితాలతో పాటు ధనుర్మాసం సందర్భంగా చక్కని పాసురాల గురించి కూడా ప్రేక్షకులు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.